నమస్తే వెల్కమ్ టు ఆధాన్. ఇప్పుడు మనం ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఎస్, ఇక్కడ మీకు ఈ మెసేజ్ చూస్తుంటే అర్థమవుతుంది, సంథింగ్ బిగ్ సూన్ ఇండియా. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్స్లో హిండెన్బర్గ్ రీసెర్చ్ నుంచి ఒక కామెంట్ అయితే పోస్ట్ చేశారు. ఈరోజు ఉదయం ఈ మెసేజ్ని చూసి అసలు స్టాక్ మార్కెట్లో ఏం జరగబోతుంది అంటూ చర్చలైతే మొదలైన పరిస్థితి కనిపిస్తోంది. హిండెన్బర్గ్ మరో బాంబు పేల్చింది, సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అంటూ ఎక్స్లో వార్నింగ్ బెల్ మోగించింది. అవును, ఇంతకీ హిండెన్బర్గ్ టార్గెట్ ఎవరు? భారత మార్కెట్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది? అసలు ఈ మెసేజ్ చూసిన వాళ్ళంతా చాలా గందరగోళంగా అసలు ఏ మార్కెట్ని అంటే ఏ కంపెనీని టార్గెట్ చేయబోతోంది ఈ హిండెన్బర్గ్? ఒకవేళ మండేకి ఇలాంటి ఒక నివేదిక ఏ కంపెనీ మీద టార్గెట్ చేయబోతుంది అంటూ మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లకు సోమవారం మండేనా? ఇండియన్ కంపెనీలో టార్గెటా లేక నిజంగానే లూప్ హోల్స్ ఉన్నాయా? త్వరలోనే భారత స్టాక్ మార్కెట్లో మరో బాంబు పేల్చేందుకు హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ సిద్ధమవుతోంది. ఈ సంస్థ ఇప్పటివరకు ఎక్స్పోజ్ చేసిన పలు కంపెనీలు స్టాక్ మార్కెట్లలో భారీగా నష్టపోయాయి. అయితే ప్రస్తుతం మరోసారి సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అంటూ ట్వీట్ చేయడం సర్వత్రా ఇప్పుడు ఇదే చర్చ కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్లో హిండెన్బర్గ్ రీసెర్చ్ పేరు వినగానే అందరికీ వణుకు మొదలవుతుంది. గతంలో ఈ సంస్థ అదానీ గ్రూపుపై చేసిన ఆరోపణల ఫలితంగా స్టాక్ మార్కెట్స్లో భారీగా సెల్లింగ్ జరిగింది. దీంతో అదానీ కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఇప్పుడు తాజాగా హిండెన్బర్గ్ రీసెర్చ్ పేరిట ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ ఎక్స్లో సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అంటూ ట్వీట్ చేసింది. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈసారి ఎవరిని టార్గెట్ చేశారా అంటూ ప్రతి చోట చర్చలు సాగుతున్నాయి. హిండెన్బర్గ్ రీసెర్చ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్స్లో లోపాలను గుర్తించి ఆయా కంపెనీలను ఎక్స్పోజ్ చేస్తుంది. తద్వారా మార్కెట్లను భారీ సెల్లింగ్కు గురిచేస్తుంది. తద్వారా స్టాక్ మార్కెట్స్ను కరెక్షన్ గురవుతాయి. సాధారణంగా షార్ట్ సెల్లింగ్ చేసే వారికి హిండెన్బర్గ్ చేసే ట్వీట్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే ఈసారి ఆయన భారత స్టాక్ మార్కెట్స్పై ఎలాంటి ట్వీట్ చేయనున్నారా అంటూ ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గతంలో హిండెన్బర్గ్ సృష్టించిన అల్లకల్లోలం అంత ఇంత కాదనే చెప్పాలి. అదానీ గ్రూప్ షేర్లు సగానికి సగం పడిపోవడానికి వీరు విడుదల చేసిన లీకులే ప్రధాన కారణంగా చెబుతూ ఉంటారు. దీనిపై అటు సెబీ కూడా విచారణకు ఆదేశించింది. 2017లో హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థను నాథన్ అండర్సన్ అనే వ్యక్తి స్థాపించారు. కార్పొరేట్ ప్రపంచంలో జరిగే మోసాలను, అదేవిధంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ను వీరు ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. తద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కంపెనీలు చేసే అవకతవకలను బయట పెట్టడంలో ఈ సంస్థకు మంచి అనుభవం ఉందని చెప్పాలి. 2020 సంవత్సరంలో నికోలా కార్పొరేషన్కు సంబంధించిన పలు ఆరోపణల కారణంగా నికోలా స్టాక్ దాదాపు 40% వరకు నష్టపోయింది. సదరు కార్పొరేషన్ మోసపూరిత చర్యలను రిపోర్ట్ ద్వారా బయటపెట్టారు. ఫలితంగా డ్రైవర్ మిల్టన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదానీ గ్రూప్ సంస్థలపై గత ఏడాది ఆరోపణలు చేసి ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగించిన హిండెన్బర్గ్ తాజాగా చేసిన ప్రకటన అంటే ఈ మెసేజ్ సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అనే మెసేజ్ కలకలాన్ని సృష్టిస్తోంది. భారత్కు సంబంధించి భారీ వార్తతో ముందుకొస్తామంటూ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇది ఎలాంటి ఉపద్రవానికి దారితీస్తుందో అనే ఆందోళన దేశీయ స్టాక్ మార్కెట్ వర్గాల్లో ఇప్పుడైతే నెలకొంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్ ద్వారా షేర్స్ కొనుగోలు చేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లలో షేర్స్ కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ హిండెన్బర్గ్ సంథింగ్ బిగ్ సూన్ ఇండియా ఇలాంటి మెసేజ్తో దాదాపుగా జనవరి 23, 2023లో ఇదే హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ మీద ఒక నివేదికను జారీ చేసింది. ఆ నివేదికలో ఎవరైతే అదానీ గ్రూప్ సంబంధిత అంటే నమోదిత కంపెనీస్ ఉన్నాయో కృత్రిమంగా వాళ్ళ షేర్స్ పెంచుకున్నాయి, నార్మల్గా పెరిగినవి కాదు, న్యాచురల్గా పెరిగినవి కాదు, కృత్రిమంగా పెంచుకున్నాయి అని చెప్పేసి ఆ నివేదికలో చెప్పింది.
అందువల్లే ఆ కంపెనీ షేర్స్ బాగా లాభపడ్డారు. వాళ్ళు అకౌంటింగ్ పరంగా కూడా చాలా అవినీతికి పాల్పడ్డారు. స్నేహపూర్వకంగా ఉన్న కొన్ని దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకొని యూఏఈలో వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలన్నీ కూడా చేయడంతో ఈ నివేదిక ఎప్పుడైతే హిండెన్బర్గ్ వెల్లడించిందో దాంతో అదానీ గ్రూప్ అష్ట కష్టాల్లో పడిపోయింది. అంటే షేర్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి చూసాం. ఎందుకంటే అక్కడ అదానీ గ్రూప్ అంటే మంచి పేరున్న కంపెనీ, దానిలో చాలా భారీగా పెట్టుబడులు పెట్టారు చాలామంది ప్రజలు, చాలా భారీగా మదుపరులు పెట్టుబడిదారులు, రుణదాతలు, రుణాలు తీసుకున్నవారు ఇచ్చినవారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా షేర్స్ కొన్నారు. షేర్స్ కొన్నప్పుడు ఇలాంటి హిండెన్బర్గ్ ఒక రీసెర్చ్ నివేదికను ఎప్పుడైతే వెల్లడించిందో జనవరి 23, 2023న అప్పుడు ఏకంగా అదానీ గ్రూప్లో ఉన్న షేర్స్ అన్నీ భారీగా పతనానికి గురయ్యి అసలు మదుపర్లలో పెట్టుబడిదారులలో అల్లకల్లోల పరిస్థితి, ఒక అలజడి అనేది రేకెత్తించింది. అసలు హిండెన్బర్గ్ భారత స్టాక్ మార్కెట్ని ఎందుకు టార్గెట్ చేస్తోంది? అసలు హిండెన్బర్గ్ రీసెర్చ్ చెప్పే నివేదిక నిజమేనా? దీనిలో నిజం ఎంత? ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక వెల్లడించినప్పుడు అంటే గతంలో అదానీ గ్రూప్కి సంబంధించి ఒక నివేదికను వెల్లడించినప్పుడు వారికి సంబంధించిన క్లయింట్స్కి ముందుగానే ఆ మెసేజ్ అనేది చెప్పేసింది. దానివల్ల ఆ క్లయింట్స్ అందరూ కూడా జాగ్రత్త పడ్డారు. ఆ క్లయింట్స్ వల్ల వచ్చిన డబ్బులో కొంత ఈ కంపెనీ అనేది అంటే హిండెన్బర్గ్ అనేది లాభపడింది అనేది కూడా సెబీ దర్యాప్తులో ఒక రకంగా చెప్పింది, ఒక పాయింట్గా చెప్పింది. అంటే ఇది ఒక బిజినెస్ ట్రిక్ అనుకోవాలి, బిజినెస్ ప్లాన్ అనుకోవాలి. ఒక ప్లాన్ ప్రకారం పక్కాగా ఒక కంపెనీని టార్గెట్ చేసి ఆ కంపెనీ మీద ఫోకస్ చేసి నివేదిక అంటూ వెల్లడించినప్పుడు అది కూడా కేవలం మన భారత ఆర్థిక వ్యవస్థని కొంచెం కుప్పకూల్చడానికి ప్రయత్నాలు, భారత స్టాక్ మార్కెట్కి సంబంధించిన భారత్ కంపెనీల మీదే ఎందుకు ఫోకస్ చేస్తోంది అంటూ చాలామంది ప్రజలు ఇది నిజమేనా, అసలు దీనిలో ఈ నివేదికలో నిజమేంత, ఆధారాలు ఏంటి, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా అడుగుతున్నారు. సో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా ఎదగాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అందుకే విభిన్న రంగాలకు చెందిన కంపెనీస్లో షేర్స్ కొని మంచి రిటర్న్స్ రావాలనుకుంటుంటారు. అయితే ఎక్కువ మంది హైకున్న కంపెనీల్లో షేర్స్ కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మరికొంతమంది మార్కెట్లో అనిశ్చితి నెలకొన్నా కూడా అంటే ఇలాంటి మెసేజ్లు వచ్చి ఒక అలజడి సృష్టించిన పెట్టుబడుల మీద పెద్దగా ప్రభావం చూపని ఫండమెంటల్స్ బలంగా ఉన్న కంపెనీస్లో షేర్స్ కొంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో అలజడి సృష్టిస్తోంది షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్. అసలు ఈ హిండెన్బర్గ్ నివేదిక నిజమేనా అంటూ చాలామంది అడుగుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మీద హిండెన్బర్గ్ ఫోకస్ పెట్టిందా? భారత ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడమే దీని లక్ష్యమా? అసలు హిండెన్బర్గ్ వెనుక ఎవరున్నారు? ఈరోజు ఎక్స్లో పెట్టిన పోస్టుతో అంటే సంథింగ్ బిగ్ సూన్ ఇండియా, ఈ పోస్టుతో నెక్స్ట్ బలయ్యే బలి పసుపు ఎవరు? ఈ నివేదిక అల్లకల్లోలమయ్యే అవకాశం ఎవరికి ఉంది? మండే భారత స్టాక్ మార్కెట్లో అలజడి రేగనుందా? గత కొన్ని రోజులుగా భారత స్టాక్ మార్కెట్ కొత్త శిఖరాలు అధిరోహిస్తోందని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో గత 2023 జనవరి 23న అదానీ గ్రూప్పై నివేదిక వెల్లడించింది. ఎవరైతే నమోదిత కంపెనీ షేర్స్ని ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ నమోదిత షేర్స్ అన్ని కృత్రిమంగా పెంచింది, పెరిగినవన్నీ కూడా తాకట్టు పెట్టి ఈ రుణాలు పొందింది అని చెప్పేసి అకౌంటింగ్ మోసాలు చేసింది, పన్నుల విషయంలో ఫ్రెండ్లీగా ఉండే కరేబియన్ మారిషస్ల నుంచి యూఏఈ దేశాల్లో ఈ కంపెనీ కుటుంబ సభ్యులు సాదాసీదా కంపెనీలను కంట్రోల్ చేస్తున్నారు, అవినీతి అక్రమ నగదు బదలాయింపులకు పాల్పడుతోంది అదానీ గ్రూప్ అని చెప్పేసరికి దారుణంగా పడిపోయాయి అదానీ గ్రూప్ షేర్స్ అన్నీ. అయితే ఈ నివేదికని అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించిన పరిస్థితి ఉంది. మదుపరులలో కూడా రుణదాతల్లో కాన్ఫిడెన్స్ తేవడానికి అదానీ గ్రూప్ ఎన్నో పడరాని పాటలు పడింది. సో నెమ్మదిగా ఆ తర్వాత లైన్లోకి వస్తుంది. ఇప్పటికీ కూడా కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో సెబీ కూడా దర్యాప్తు చేసి చాలా కీలక విషయాలను కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ మీద నివేదిక ముందే అంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ, ఎప్పుడైతే ఈ కంపెనీ ఒక కంపెనీని టార్గెట్ చేసి ఒక నివేదిక వెల్లడిస్తాము, రీసెర్చ్ చేశాము అని చెప్తుందో ఆ నివేదిక అందరికీ వెల్లడించడానికంటే ముందే క్లయింట్స్తో షేర్ చేసుకుంది ఆ విషయాలన్నీ. ఆ తర్వాత ఆ క్లయింట్స్ ఎవరైతే క్లయింట్స్తో షేర్ చేసుకుందో క్లయింట్స్ షార్ట్ పొజిషన్ వల్ల వచ్చిన లాభాలన్నీ కూడా
ఈ కంపెనీ గడించిందని చెప్పేసి. అంటే ఇదొక గేమ్ ప్లాన్ లాగా అనమాట. అలాగే సెబీ మరొక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తోంది. చైనా హస్తం ఉంది అనే అనుమానాలు కూడా ఉన్నాయి ఈ హిండెన్బర్గ్ వెనకాల. ఎందుకంటే భారతీయ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడానికి, దిగజార్చడానికి ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ అనేది కేవలం భారత కంపెనీల మీదే ఫోకస్ పెట్టింది అని చెప్పేసి చెప్తోంది. మరి ఈ మెసేజ్ సంథింగ్ బిగ్ సూన్ ఇండియా, ఈ మెసేజ్ అసలు భారత స్టాక్ మార్కెట్లో ఎలాంటి అలజడి సృష్టించనుంది, నెక్స్ట్ బలయ్యేది ఏ కంపెనీ అంటూ చాలామంది ప్రజలైతే చర్చనీయాంశంగా, అంటే చర్చలుగా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఎవరైతే షేర్స్ కొన్నారో వాళ్ళకి చాలా టెన్షన్గా ఉంటుంది. నెక్స్ట్ ముందు జాగ్రత్తగా, అంటే తర్వాత ఎలాగో ముందే చెప్పింది కాబట్టి ఆ మదుపర్లని నెక్స్ట్ ఇప్పుడే విత్డ్రా చేసుకోవడం కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనుకుందో ఏంటో. మరి ఇది 2 రోజుల ముందు చెప్పిందా, లేదంటే ఇంకో గంటలో వెల్లడిస్తుందా, రేపు వెల్లడిస్తుందా, మండే వెల్లడిస్తుందా అనేది అయితే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరి చూద్దాం ఏ కంపెనీని టార్గెట్ చేయబోతోంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి.